హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా పెద్ద బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందన్నది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వర్క్, అలాగే షాపింగ్ ఎందుకు చేశాను అన్నది కూడా ముందు వీడియోలో అయితే తెలుస్తుంది మీకు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇద్దరు పిల్లలతో హౌస్ వైఫ్ ఈవినింగ్ ఎలా ఉంటుంది, బయటికి పోతే ఎలా ఉంటుంది అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. చూసేసేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇందులో మా పిల్లలు చేసే చిన్ని పనులు అయితే మీకు కనిపిస్తూనే ఉంటాయి. నేను వీడియో తీయాల్సిన అవసరం లేదు, నాతో పాటు చేసే అల్లరి అయితే కనిపిస్తూనే ఉంటుంది మీకు. చూసేసేయండి. ఇద్దరు పిల్లలతో ఇంత పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకడేమో ఉరుకుతాడు, ఒకడేమో ఆడతాడు. ఇంకా ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా చిన్నోడు ఇంకా పక్కకి పోయి వస్తున్నాడు అనమాట, పక్క వాళ్ళ ఇంటికి. మా ఇంటి పక్కన పక్క పోర్షన్ ఉంది. ఇంకా వాళ్ళ ఇంటికి మా ఇంటికి అయితే తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాడిని పంపించాను కదా అని మా పెద్దోడు ఊరుకోడు. నేను వెళ్తా మమ్మీ అంటాడు. ఇంకా వీడేంటంటే ఒక దగ్గర ఉండడు, అన్ని వస్తువులు తీస్తాడు. వాడికేం తెలియదు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నా ఏమనిపించదు, చిన్న బాబు కాబట్టి ఏమనరు కూడా. ఇంకా పెద్దోడు వెళ్తే ఏంటంటే అవి తీస్తాడేమో అని భయమై నేను అసలు పంపించాను. ఇంకా బట్టలు అయితే అన్నీ తీసేసి ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఐరన్ చేయాలి. ఈ పని నాకు సరిపోదు అన్నట్టు ఇంకా ఐరన్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇంకా నేను ఈ వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నా కానీ వీడియో షూట్ చేయకపోతే ఏం చేస్తా అంటే ఇంత పని వల్ల భయపడకుండా ఎవరికో ఒకరికి ఫోన్ అయితే చేస్తా, మా అక్కకి కానీ మా అమ్మకి కానీ. ఇంకా మాట్లాడుతూ అయితే పని అయితే కంప్లీట్ చేసుకుంటా. మాట్లాడుతూ చేస్తే ఏంటంటే పని అంత అనిపించదు మనకి, బర్డెన్ కూడా ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. మనం ఇవాళ పని తక్కువ ఉందని ఖాళీగా కూర్చుంటే రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. ఇంకా ఐరన్ చేయటం కూడా ఏంటంటే చాలామందికి ఐరన్ చేయడం రాదంటారు. నాకు కూడా రాదు, కానీ నేను నేర్చుకున్నా, చేస్తుంటే వస్తుంది. కొంతమంది ఏంటంటే రాదు మాకు అని అలానే ఉంటారు. నేను వస్తుంది, ఎందుకు రాదని అయితే చేస్తా. ముందైతే హ్యాండ్స్ చేసుకొని ముందు పార్ట్ చేసుకోవాలి. తర్వాత వెనక సైడ్ది ఉంటుంది కదా షర్టు బ్యాక్ సైడ్, అది కూడా చేసుకొని బటన్స్ అయితే పెట్టుకోండి. అన్ని బటన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక 2 అట్లా వదిలేసి ఒకటి పెట్టుకుంటే చాలు. లాస్ట్లోది, ఫస్ట్లోది, మిడిల్ పెట్టుకున్న తర్వాత వెనకకి ఫోల్డ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసేయడమే. దీనికి ఇంకా ఐరన్ మనకి కాటన్ అయితే కాటన్, నూలు అయితే నూలు, ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమే. ఏమన్నా ముడత అంతగా పోకపోతే ఏంటంటే కొంచెం వాటర్ జల్లుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవటమే. సింపుల్గా చేయొచ్చు, ఎందుకంటే రోజు వేసుకునే బట్టలే కాబట్టి మరీ అంత ఐరన్ అంటే స్టిక్కీగా ఉండాలని కాదు, ఇలా సింపుల్గా అయితే చేయొచ్చు ఐరన్ చేసుకొని. ఇంక ఇవి ఇలా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టుకున్నామంటే ఇంకెప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇంకా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇవి పెట్టడం కూడా ఏంటంటే సెల్ఫ్లో ఆపోజిట్ వేలో పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టామంటే గుంజేటప్పుడు కనుక అది మడత చిరిగిపోతుంది. ఇలా పెట్టామంటే ఇంకా ఏం కాదనమాట. ఎన్ని రోజులు ఉన్నా ఇలా ఉంటుంది, అతుకుపోకుండా కింద నలగకుండా ఉంటుంది అనమాట. ఒకే వేలో పడితే అవి కింద పడడం అవి ఇవి జరుగుతాయి. ఇలా పెట్టకూడదు, ఇలా ఆపోజిట్ వేలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత సెల్ఫ్లో పెట్టేసుకోవడమే. చూసారు కదా, అన్నీ ఐరనే చేశాను నేను, ఒక్కటి కూడా ఖాళీ ఉంచను. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం ఇది పని అవ్వడం వల్ల నేను ఇంకా ఐరన్ చేయలేదన్నమాట. ఆ బట్టలే నాకు ఉన్నాయి. ఈరోజు చేసేసా, కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీ అయితే తాగాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా క్లీన్ చేసుకున్న గిన్నెలు అయితే అలా ఉన్నాయి, ఇంకా అవి అయితే సర్దుకుంటున్నాను. గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ టీ చేశాను కదా, ఇంకా టీ గిన్నెలు కూడా ఉన్నాయి. ఇంకా అవి క్లీన్ చేస్తే ఇప్పుడు గిన్నెలు వేయడానికి స్టాండ్ ఖాళీ లేదని అయితే ఇంకా సర్దుతున్నాను అనమాట. ఇంక ఇవి కూడా సర్దేసుకొని ఇంకా టీ గిన్నెలు, ఇంకా నిన్న పాలు పొంగిచ్చిన
గిన్నె ఉంటుంది కదా పరమన్నం, అదొకటైతే బ్యాలెన్స్ ఉందన్నమాట. అన్నీ క్లీన్ చేసుకున్నా కానీ అది పాలు పొంగి బాగా గట్టిగా ఉండడం వల్ల నేనైతే క్లీన్ చేయలేదు. ఎందుకంటే వ్రతం రోజైతే క్లీన్ చేయకూడదు, పాలు పొంగిచ్చిన గింజ తెల్లారి చేసుకోవాలని ఇంకా అదైతే అట్లే ఉంచానన్నమాట. మార్నింగ్కి క్లీన్ చేయలేదు, ఇంకా ఈవినింగ్ ఇప్పుడైతే చేసేసాను నీట్గా. ఇదైతే వెండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నా అనమాట. ఇంకా సామాన్తో పని అయిపోయింది కదా నాకు, ఇంకా వ్రతం అయిపోయింది కాబట్టి వాటిని యథావిధి ప్లేస్లో పెట్టేస్తా బీరువాలో. చూసారు కదా, మళ్ళీ స్టాండ్ అయితే నిండుతుంది, ఇంకా నేను రుద్దుతూనే నిండుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా పని అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ అయితే డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళా, అసలు లేవు. ఇంకా మా బాబు ఫీడింగ్ టాప్సే ఉన్నాయి, ఇంకా అవే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఫీడింగ్ మానిపించాను కాబట్టి వేరే టాప్స్ కొత్తవి ఏం లేవు ఎటన్నా వెళ్ళినా కూడా. ఇంకా అందుకని డ్రెస్సెస్ అయితే తీసుకుందామని వెళ్ళాను అనమాట. 3 పీస్ సెట్స్ అంబ్రెల్లా టైపు కట్స్ ఉన్నవి అయితే చూశాను, ఏది మ్యాచ్ అవుతుందా అని చూశాను అనమాట. నాకు ఈ రెండిట్లో ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇది ఒక టాప్ అయితే తీసుకున్నా. ఈ డ్రెస్ ఇది కొంచెం నాకు బెటర్గా అనిపించింది, ఫ్రాక్ మోడల్. ఇది బాగానే ఉంది. 750 అలా పడింది. ఇంకా మా హస్బెండ్ వీడియో తీయమంటే అలా ఇలా తీశాడు ఏదో అట్లా. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చాము. అక్కడ షాపింగ్ మాల్స్లో సాంగ్స్ పెడతారు కదా మామూలుగా, బాసింగ బాసింగ బలాలే, ఆ సాంగ్కి మా వాడు డ్యాన్స్ వేస్తుండే అనమాట, మా చిన్నోడికి. ఆ సాంగ్ వినగానే వైబ్రేషన్స్ అలా పాస్ అయితే వాడికి లేచి ఇంకా వేస్తున్నాడు డ్యాన్స్. ఇంకా నాకు నవ్వొస్తుంది అనమాట. ఇదనమాట వీడియో. మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలతో షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో కూడా చూశారు కదా. ప్లీజ్ లైక్ అయితే చేయండి.